హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ పూరి అలాగే హోటల్ స్టైల్‌లో చేసుకునే పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే గోధుమ పిండి పూరి గానీ, మైదా పూరి కాకుండా ఇలా రవ్వతో కూడా చేసి పెట్టండి పూరి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ పూరి అయితే ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఈ పూరి కర్రీ కూడా సూపర్బ్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే రవ్వ పూరి కోసం 1 కప్పు వరకు ఉప్మా రవ్వనైతే తీసుకోండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని అసలు పలుకు లేకుండా చాలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా చేతితో బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండంతటిని కూడా మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త లైట్‌గా ప్రెస్ చేసి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు వాటర్‌ని జస్ట్ పైన అలా చల్లుకోవాలి. ఎందుకంటే రవ్వ నానబెట్టిన తర్వాత కాస్త వాటర్‌నైతే పీల్చుకుంటది కాబట్టి బాగా డ్రై అయిపోకుండా ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పైన మూత పెట్టేసి పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు పూరీ కూర కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు వేసి జస్ట్ లో ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి కలిపి చిన్న అల్లం ముక్కని అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకొని గరిటెతో కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవు ముక్కల్లా కట్ చేసి వేపుకోవాలి. వీటిని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, సగం క్యారెట్‌ని చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని, వీటిని మరొక నిమిషం పాటు బాగా కలుపుతూ వేగనివ్వాలనమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి క్యారెట్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లోనే బాగా మగ్గించుకోవాలి. ఈలోపు ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మరొకసారి కలిపి మనం పిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని కూడా మరొకసారి బాగా కలుపుకొని ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే చెక్కు తీసి ఉడికించి చిన్న పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకొని వీటన్నింటిని బాగా కలపండి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయితున్నప్పుడు మరొకసారి కలిపి టేస్ట్ చూసుకొని, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్‌ని కూడా వేసుకొని, ఒక 5 నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూనే లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కలపకుండా వదిలేసారంటే శనగపిండి దగ్గరగా అయిపోయి ఉండల్లా ఫామ్ అయిపోతుందనమాట. పూరీ కూర చల్లారితే దగ్గర పడిపోతుంది. సో, అందుకనే కాస్త పలచగా ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే, చల్లారిన తర్వాత ఈ పూరీ కూర కాస్త చిక్కపడి సూపర్బ్‌గా ఉంటుంది. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూరీ పిండిని కూడా మరొకసారి చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ పిండిని చిన్న చిన్న ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని కాస్త పొడి పిండి జల్లుకొని పూరీల్లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. మరీ పలచగా ఒత్తేసారనుకోండి పూరీలు హోల్స్ పడిపోయి పొంగవనమాట. సో, అందుకని కాస్త జాగ్రత్తగా మరీ పలచగా కాకుండా, ఈ విధంగా కాస్త మీడియంగా ఉండేలాగా ఒత్తుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ పూరీని కాగుతున్న నూనెలో వేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, ఈ విధంగా పూరి పైకి తేలగానే చట్రంతో మీరు జస్ట్ ఇలా లైట్‌గా ప్రెస్ చేశారనుకోండి, పూరి చక్కగా పొంగుతుందనమాట. సో, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! వేసిన ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ వచ్చాయండి. మీరు కూడా ఈ రవ్వ పూరిని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతాయి. అండ్ ప్రతి పూరి కూడా పొంగుతూ వస్తుంది. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరి కూర కూడా కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుందనమాట. సో, ఇప్పుడు ఈ పూరి కర్రీతో మీరు రవ్వ పూరిని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మర్చిపోకుండా నాకు కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.